మకర రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందమ్మా. 60-65% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మకర రాశి వారికి షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు మిథున రాశిలో. ఈ షష్టమంలో గురువు సంచారం కాస్త ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే తృతీయ వ్యయాధిపతి గురువు అనగా జనసాకారం ఉండదు. తృతీయాధిపతి అంటే జనసాకారం ఉండదు. వారికంటే వయసులో చిన్నవారితోటి చెప్పిన మాట వినరు. వారి వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటుంది. ఇక షష్టమంలో గురువు ఉన్నాడు కనుక పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. పరీక్షల్లో కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, వ్యాపార ఉద్యోగాల్లో ఎదుటివారితో కాంపిటేటివ్గా తీసుకున్నప్పుడు వీరు వెనకబడేటువంటి అవకాశం. ఖర్చులు పెరిగిపోతుంది. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కదా, అది సప్తమం. అక్కడి నుంచి పూర్తిగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి జూన్ 2 వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2 తర్వాత జనసాకారం బాగుంటుంది. ఇంట్లో చెప్పిన మాట వింటారు చిన్నవాళ్ళు. జన సంబంధాలు పెరిగిపోతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెస్తారు. ఖర్చులు తగ్గుతాయి. మంచి ఫలితాలను అందుకుంటారు. వీరు చేసే ప్రతి పనికి గుర్తింపు ఉంటుంది.